హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నా బ్రో. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? నిన్నైతే చాలా హాట్గా అనిపించింది. ఎందుకంటే భరణిని నిన్న దివ్య గొడవ మాత్రం చాలా సూపర్ అనిపించింది. ఎందుకంటే నిన్న వాళ్ళు ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి ఆ మంటల్లో కాల్ చేయడము, తర్వాత వాళ్ళ ఫోటోని సెలెక్షన్ చేసుకొని బిగ్ బాస్కు వారు చేసినటువంటి చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా భరణి మాట్లాడింది అయితే నాకు సరిగా అనిపించలేదు. వాస్తవానికి చెప్పాలంటే దివ్య మాత్రం కరెక్ట్గా మాట్లాడింది అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి ఆమె యాక్టింగ్ పరంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల పరంగా కానీ ఏదైనా కూడా కరెక్ట్ మాట్లాడింది. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, నేను చెప్పినట్టు వినాలనేది భరణి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇంట్లో కొడుకు తండ్రి చెప్తేనే కొడుకు వింటలేడు, వేరే వాళ్ళు ఏ విధంగా మార్చుకోలేరు కదా. ఆ విధంగా ఆయన నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు నీ బిహేవ్ని మార్చుకోవాలి, ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా భరణి మాట్లాడింది కరెక్ట్ కాదు. కావాలని దివ్యను బాండింగ్ ఏర్పరచుకునేదే ఆమె కదా, దివ్యనే కదా. అవును, అలాంటప్పుడు చెప్పే అర్హత ఉంటుంది. అంటే బాండింగ్ ఏర్పరచుకున్నాడు ఎంతవరకు లిమిట్స్, ఆమె లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అని చెప్పేసి భరణి వేలు చూపెట్టి మాట్లాడద్దు. నువ్వు ఆమె విషయం టాపిక్ చెప్పకముందే మొత్తం అయిపోయి ఇంకా గొడవ చేసినట్టు ఇంకా మాట్లాడుతున్నాడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా నాకు అందులో దివ్య గారిని ఎలిమినేషన్ ఎందుకు చేయలేదంటే తన మంచి కంటెంట్ ఉంది కాబట్టి బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ కూడా కావాలనుకొని ఆమె మీద ఒక ఏ విధంగా దేవుని బయటికి పంపించాలనే ఇంటెన్షన్తో చేసినారు. తర్వాత వచ్చేసి తనూజను సంజన అయితే నాకు ఒక కామెడీ అనిపించిందండి. నువ్వు మాకు అమ్మాయిలలో మాకు పోటీ ఉన్నావు అందుకే నేను ఎలిమినేషన్ చేస్తున్నా అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా సంజన చేసింది కరెక్ట్ కాదు. బిగ్ బాస్లో ఏదైనప్పటికీ కూడా అక్కడ టాస్క్ ఇచ్చినప్పుడు పోటీతత్వం అనేది ఇంపార్టెంట్. బిగ్ బాస్ కంటెంట్ ఇచ్చిన కంటెంట్ని మనం పోటీ లేకుండా గేమే ఉండదు కదా అండి. గేమ్ అంటేనే అందరు కలిసి ఆడడం, పోటీతత్వం ఉండడం. కాబట్టి తనూజను నువ్వు పోటీ ఉన్నందుకని నేను ఎలిమినేషన్ చేస్తున్నా అని చెప్పడం అదైతే కరెక్ట్ కాదు. నాకైతే అది నచ్చలేదు. ఏదేమైనప్పటికీ కూడా సరే అమ్మాయి ఏడ్చిందో తూడ్చిందో ఏం చేసిందో, కాకపోతే ఎందుకంటే తను ఆ విధంగా నేను ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పేసి 2 పాయింట్లలో చెప్పేసింది సంజన, అది కరెక్ట్ కాదు. ఇంకోటి సంజన ఒక విషయంలో అంటే లైక్ అది వింటారు మీరు కూడా, నైట్ డిమాండ్ పోతాం ఎక్కువ ఉంటున్నావు నేను చూస్తున్నాను అని చెప్పి ఒక మాట అనడం జరిగింది. దాని గురించి ఆమె అన్నది అట్లా కూడా అన్నది. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు అందరితో అవసరం ఉంటుంది, అందరి హెల్ప్ అవసరం ఉంటుంది, అందరితో కంటెంట్ అవసరం ఉంటుంది కాబట్టి అనొద్దు. సంజన గారికి మాటలు కూడా చాలా ఎక్కువ వచ్చినాడు. ఇప్పుడు సునీల్ శెట్టి గారు, సుమన్ శెట్టి గారు బాధపడ్డారు. నేను అంట్లు దోమంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, డార్లింగ్ అని మాట్లాడడం, ఎగతాడి చేయడము, ఆ తర్వాత నేను బోల్ గడుగుతుంటే ఇంక ఎక్స్ట్రా బోల్ గడుగు అని చెప్పేసి వాయిస్ను బిగ్గా చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సుమన్ శెట్టి గారు కూడా బాధపడి బిగ్ బాస్ కూడా చెప్పారు బిగ్ బాస్కి ఆమె బిహేవ్ నాకు నచ్చట్లేదు అని చెప్పి చెప్పింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా హౌస్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంకోటి ఈ బిగ్ బాస్ హౌస్లో నేను ఒకటి చూస్తున్నా అండి, ఈ కాంప్రమైజింగు తర్వాత అదేవిధంగా సాక్రిఫైస్ అనేది ఉండదు. అసలు గేమ్ అనేది సాక్రిఫైస్ చేసినాక నువ్వు ఏం గేమ్ ఆడతావురా బాబు? అసలు ఎవడు నేను సాక్రిఫైస్ చేసిన, ఇప్పుడు ఇమానియల్ ఉన్నాడు 15 నిమిషాలు నేను నీకు సాక్రిఫైస్ చేసిన, నేను నీకు కెప్టెన్సీ కోసం నీకు సాక్రిఫైస్ చేసి నేను అది చేసిన. అరే సాక్రిఫైస్ అనేది ఉండదు గేమ్లా, ముందడికి వెళ్ళిపోతూనే ఉండాలి తప్ప ఈ సాక్రిఫైస్ గేమ్ అంటే ఇది అది బిగ్ బాస్ అట్లాంటప్పుడు మీరు తీసుకోవాలి. సాక్రిఫైస్ చేయాలంటే గేమ్ అయిపోయాక ఇంటికాడ పిలిచి ఏదో బయట ఉన్నప్పుడు అది చేయాలి. కానీ అక్కడ ఒక షో నడుస్తుంది, ఒక గేమ్ నడుస్తున్నప్పుడు సాక్రిఫైస్ అనేది ఉండొద్దు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని మనం నెరవేర్చాలి, గేమ్లో గెలవాలి, ప్రతి కంటెంట్లో కూడా గెలవాలి ఉండాలి. కానీ సాక్రిఫైస్ అవుతా తన కోసం నేను తగ్గిస్తా, కావాలని కోసము ఆమె బిహేవ్ నచ్చకుండా, మనిషి నచ్చకపోయినా ఆమె నేను ఎలిమినేషన్ చేస్తా అనేది మాత్రం చేయడం ఇది సరికాదు. బిగ్ బాస్లో అందరు కూడా ఒకరి మీద ఒకరికి సింపతి చూపెట్టుకోవడం అది చేస్తున్నారు, ఆ విధంగా ఉండొద్దు. టాస్క్ని బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ 78 డేస్ అయింది. టాస్క్ని మాత్రం మనము ఆడాలి, గేమ్ ఆడాలి, ప్రజల దగ్గర ఆదరణ పొందాలి, మంచి టాస్క్ ఆడితే ఇట్లా బాగుంటుంది. రీతు కళ్యాణ్కి గొడవ కామన్గా, రీతు ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి రీతు ఏదేమైనప్పటికీ కూడా క్యాప్టెన్తో ఎవరైనా కూడా సంభాషణ చేసే అవసరం ఉంటుంది, గొడవ పడే అవకాశం. ఎందుకంటే క్యాప్టెన్ మీద అన్ని రైట్స్ ఉంటాయి ప్రతిది హౌస్లో. కంపల్సరీ వాళ్ళతోని క్యాప్టెన్ ఎన్ని తిట్టినా, వారం అన్నది తిట్టినా కూడా అది కామన్గా చూసుకోవాలి. అదేవిధంగా అయితే బాగుంది. ఇంకొకటి తర్వాత వచ్చేసి ఇమానియల్ కూడా తనుజ మీద కామెంట్ చేసిండు, మీ బిహేవ్ నచ్చలేదు మీరు అది అని చెప్పేసి. ఇమానియల్ నువ్వు మంచి కంటెంటర్ పోయి, నీకు ఇలా కప్పు గెలవడంలో నీది ప్రధాన పాత్ర ఉంటుంది.
నువ్వు చిన్న చిన్న విషయాలకు ఇష్టానుసారణ విషయాల కోసము ఆ అమ్మాయి మీద ఈమె ఇట్లా చేసిందని చెప్పేసి కాకుండా బిగ్ బాస్ ఇచ్చేటువంటి టాస్క్ల పైన ఫోకస్ పెట్టి విన్ అయితే గిట్ట కంపల్సరీ ఇమానియల్ విన్ అవుతావు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక వీడియో వైరల్ అవుతుంది. కళ్యాణ్ మన ఎవరైతే ఇమానుయల్ ఉన్నారో అది ఇమానుయల్ విన్ అయినట్టు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. దాని నుంచి అంటే ఒక మాట అంటే ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ అయితే కంప్లీట్ కాలేదు. విన్నర్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేక ఇప్పుడు ఏంటి మొత్తం 100 days, ఇప్పుడు 70 ఇంకా 22 రోజులు ఉంది. 22 రోజులలో కూడా ఈ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్ అవుతారు. బిగ్ బాస్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సగంలోనే 70-80 రోజులకు విన్నర్ అవుతారని మనం చెప్పలేము. లాస్ట్ డే వరకు కూడా విన్నర్ ఎవరైతారు అనేది నిర్ణయించలేము. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఉందండి, ఆ టాస్క్లో లాస్ట్ 2 daysలో మంచి కంటెంట్ ఉన్న టాస్క్లు ఇస్తాడు. ఆ టాస్క్లు ఇస్తున్నప్పుడు మనము విజేత ఎవరని చెప్తారు, ఆ టాస్క్లో వీళ్ళు గెలవకపోవచ్చు. సమంత్ ఎవరైతే మనం విన్నర్ అనుకుంటామని గెలవకపోవచ్చు. అప్పుడు హై ఫేవర్కి పెరుగుతుందండి, గెలిచిన వరకే కదా. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ నువ్వు విన్నర్ అయిన వాళ్ళకి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫస్టే విన్నర్గా అనేది మాది మూర్ఖత్వము, అట్లా అనొద్దు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ లాస్ట్ 2 days లాస్ట్ డే వరకు కూడా బిగ్ బాస్లో ఓటింగ్ ఉంటుంది, అంత ఉంటుంది. ప్రజల ఓటింగ్ వేసే విధానం బట్టి ఉంటుంది, గేమ్ టాస్క్ ఆడే విధానం బట్టి విన్నర్ అవుతారు. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్లో ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి కంటెంట్స్లకు అందరూ ఒకటి సాక్రిఫైస్ అనేది చేయొద్దు.